అందరికీ నమస్కారము. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూలో చాలామంది ఇందులో వేరే వేరే పార్టీల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నాగేశ్వరరావు గారిని రెచ్చగొడుతున్నారు. ఏమని అంటే కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారని, ఇది చేశారని, అది చేశారని. కానీ నాగేశ్వరరావు గారే చెప్పారు, ఎవరి కేసు నా మీద పెట్టలేదు, ఏమీ లేదని. కానీ ఈ సోషల్ మీడియాలో మొత్తం నాగేశ్వరరావు గారి మీద ఇలా చేశారు, అలా చేశారు, జనసేన కార్యకర్తలు చేశారు, టీడీపీలో చేశారు, వైసీపీ అలా, ఇలాంటి అన్ని బోగస్ ఉట్టుకొస్తున్నాయండి. ఏ విషయం నమ్మకండి. నాగేశ్వరరావు గారు చెప్పిందే కరెక్ట్, అతను చెప్పిందే వినండి. అతను ఏ చెప్తే కరెక్ట్. ఎందుకంటే కేసుల విషయంలో అతనికి తెలుసు కాబట్టి, అతను సొంతగా ఎవరైనా కేసులు పెడితే అతనికి చెందుతాయి కాబట్టి, అతనికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అతను చెప్పిందే నమ్మండి. ఇటువంటి సోషల్ మీడియాలో అతని సపోర్ట్ ఉంది, ఇతని సపోర్ట్ ఉంది, ఇతను ఇలా చేశారు, అతను అలా చేశారు, నాగేశ్వరరావు మీద అన్ని బోగస్లు వస్తున్నాయండి. ఈ విషయాలు ఎవరు నమ్మకండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే చెప్పారు ఈ విషయము. కావాలని కొన్ని పార్టీలను రెచ్చగొట్టడం ఇందులో చాలా ఇన్వాల్వ్ అయి ఉంది. మీరు అటువంటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారు కూడా పోలీసులో కంప్లైంట్ చేశారు, సోషల్ మీడియాలో నా గురించి ఇలాంటి ట్రోల్ చేస్తున్నారని. మీరు ఆ ట్రోల్స్కి మీరు గురి కాకండి. ప్రజలందరూ గమనించండి. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో పార్టీకి చెడ్డ పేరు, జనసేన పార్టీకి కూడా చెడ్డ పేరు తేకండి. ఒక విషయం ఉంటే ఖండించండి, ఇది తప్పు, ఇది రాంగ్, కానీ అతను ట్రోల్స్ చేసి ఇలా అలా చేయకండి. ఎవరైనా కానీ ఉన్నా కానీ, ఎటువంటి పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ ఏదైనా విషయంతో మాట్లాడడం తప్పించి అది వ్యక్తిగతంగానే ఏ విధంగా దూషించకండి. ప్రజలందరూ గమనించండి ఈ విషయము. అతను కూడా మంచి దొరుకుతుంది, తప్పైంది, అతను కూడా ఈ విత్డ్రా చేసుకున్నాడు, అయిపోయింది. దాని గురించి మీరు కూడా రాత్రంతా వేసి అందరికీ ముడి పెడుతున్నారు. మీరు సోషల్ మీడియా ట్రోల్స్ మీ యొక్క వ్యూస్ కోసం కానివ్వండి, డబ్బుల కోసం కానివ్వండి, ఇలాంటివి చేయొద్దు. మంచి దాని గురించి మీరు వీడియో చేసి మంచి పైసలు కమాయించుకుంటారు, అటువంటి వీడియోలు చేయండి. కానీ ఇటువంటి అన్నీ చేసి మందిని డిప్రెషన్కి లోన్ కాకుండా చేస్తే మీకు లాభం ఏముండదు. అందులో మంచి చేయండి, నలుగురికి మంచి చేయండి, దేశానికి మంచి చేయండి. తప్పించి ఇలాంటి అట్లా ఇన్వాల్వ్ కాకండి, సరేనా? మంచి చెప్పండి, మంచి 4 విషయాలు చెప్తే మంచి నేర్చుకుంటూ ఉండాలి తప్పించి ఇటువంటి అన్ని బోగస్లు ఉట్టించి మందిని పాగలు చేయడం కరెక్ట్ కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఐఎమ్ విత్ యూ.